గతంలో ఇక్కడ నూతలపాడులో పోటీ చేశాడు. ఆయన పోయి ఈరోజు మాట్లాడతాడు. ఎన్ని స్కూల్స్ పరిస్థితి ఎట్లా దారుణంగా ఉన్నాయి? ఒక హాస్టల్ బాత్రూమ్ బాగుందా? తలుపులు ఉన్నాయా? ఏం చేశారు 5 ఏళ్ళు? ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు. ఏం చేశారు 5 ఏళ్ళు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు. మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్ష ఇచ్చారు. ఓపీ పట్టండి. 5 సంవత్సరాలు ఉన్నాయి. పరిగెత్తుకు వస్తూ ఉన్నారు, ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపించేసాం పిల్లలకి జగనన్న కిట్లని? వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే. ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం. కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు, మా మీద కేసులు పెట్టలేదు, గృహ నిర్బంధాలు చేయాల. మేము ప్రజాస్వామ్యం మెట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు. మేము చిత్తశుద్ధి ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా? దయచేసి ఇటువంటి కళ్ళబల్లి కబుర్తాలు చేయబాకండి.